హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమానండి. ఈరోజు మనం కాలీఫ్లవర్తో పకోడీ చేసుకుందామండి. దీని తయారీ విధానం చూద్దామండి. కాలీఫ్లవర్ పకోడీకి కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా కట్ చేసుకున్నానండి. ఇలాగా పెద్దగా కట్ చేసుకొని వీటిని మరీ చిన్నగా కట్ చేసుకోకూడదండి. గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్లో 2 స్పూన్ల శనగపిండి వేసుకుందామండి. 2 స్పూన్ల శనగపిండి వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకుందామండి. కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఇది మసాలా అండి. దీంట్లో అల్లం వెల్లుల్లి జీలకర్ర గసగసాలు అన్నీ ఉన్నాయండి. మనం కర్రీలో వేసుకుంటాం కదా, ఆ మసాలా అండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం అండి. ఈ మసాలాలన్నీ మనం వేసుకున్నవన్నీ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన మసాలాలు, శనగపిండి, కార్న్ఫ్లోరు, కారం అన్నీ ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని ఒక 10 నిమిషాల నుంచి పావు గంట పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదండి, కొంచెం గరం మసాలా, చికెన్ గరం మసాలా వేసుకుందాం. ఇది కూడా వేసుకుంటే కొంచెం బాగుంటుందండి టేస్ట్. 10 నిమిషాల నుంచి ఒక పావు గంట పక్కన పెట్టుకోండి. అప్పుడు ఈ మసాలా అంతా వీటికి పట్టి బాగుంటుందండి. ఇవన్నీ మసాలా అంతా వీటికి పట్టేటట్టు కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. పాన్లో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. కాలీఫ్లవర్ ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇలా వేసుకున్నాను కదండి, వెంటనే టర్న్ చేయకుండా 1 నిమిషం తర్వాత ఇలాగా టర్న్ చేసుకుందామండి. ఇలా ఎర్రగా వేగినాయి కదండి, ఇలా వేగితే సరిపోతుంది. వీటిని ఇప్పుడు తీసుకొని టిష్యూ పేపర్ వేసుకున్నానండి. ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. ఇవి చల్లారే కొద్దీ క్రిస్పీగా అయ్యి చాలా బాగుంటుందండి. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ పకోడీ రెడీ అండి.